హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓం నమో నారాయణి. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలనుకుంటున్నా. నేను 1 year బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టానండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈరోజు మాట్లాడాలని చెప్పేసి వచ్చానమాట. ఎందుకు ఈరోజు మాట్లాడాలనుకుంటున్నానంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి నాకు. దానికి కంప్లీట్గా డీటెయిల్స్ చెప్పండి, ఊరికే దాన్ని వ్యూస్ కోసం అలా పెట్టద్దు అని చెప్తున్నారు. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఏది వీడియో కోసం వ్యూస్ కోసం అయితే నేను చెప్పలేదు, అది ఉన్న వాస్తవం మీకు చెప్పాను అనమాట. కాకపోతే అక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నెంబర్స్ ఇవ్వకపోవటం. దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడాలని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నానండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. 1 year బ్యాక్ అండి, నేను కరెక్ట్గా ఇదే టైం అనుకుంటా, ఇదే టైము మేబీ మే ఆ టైం అనుకుంటా, మే లాస్ట్ మంత్ అనుకుంటా. అయితే నేను ఏం పెట్టానంటే ఒక వృద్ధాశ్రమం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో నీట్గా చెప్పున్నాను. అంటే ఇట్లా ముసలి వాళ్ళని ఇంతమంది ఉన్నారు, స్ట్రెంత్ ఇలా ఉన్నారని ఆ వీడియోకి సంబంధించిన మ్యాటరు స్టిల్ ఈరోజు కూడా కామెంట్స్ వస్తూనే ఉన్నాయండి. ఏం కామెంట్స్ అంటే, మాకు అడ్రస్ చెప్పండి అంటే హ్యాపీ, చక్కగా చెప్పి రమ్మని చెప్పేదాన్ని. అడ్రస్ చెప్పమనట్లేదు, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వమంటున్నారు. సో దాని గురించి మీకు ఎందుకు ఇవ్వట్లేదు అనేది అయితే నేను క్లియర్గా చెప్పబోతున్నా. ఏంటి అంటే చాలామంది ఫ్రెండ్స్, ఈ అవసరము చాలామందికి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కాలము, ఈ టైం ఇప్పుడు ముసలి వాళ్ళు బరువైపోతున్నారు అనమాట జనాలకి. ఏంటంటే వాళ్ళు కనాలి, పెంచాలి, చదివించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, అన్నీ చేసిన తర్వాత ఆస్తులు కూడా ఇవ్వాలి. అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు పనికి రాకుండా పోతున్నారు అనమాట. అంటే మనకు బరువు అయిపోతున్నారు. మన సరదాలకి వాళ్ళకు ఏదైనా టైం కేటాయించాలంటే మన సరదాలకి వాళ్ళు అడ్డం వస్తున్నారు. కాబట్టి వాళ్ళను మనం ఒక ఆశ్రమంలో ఉంచాలి లేదా వదిలేయాలి. మ్యాక్సిమం వదిలేస్తున్నారు అనమాట. సో అందులో భాగంగా నేను అదంతా చూసిన తర్వాత ఒక ఆశ్రమానికి డొనేషన్ ఇచ్చామన్నమాట. సో దానికి అక్కడికి వెళ్ళి చూసాను నేను. అక్కడంతా చాలా బాగుంది, సిస్టమేటిక్గా చాలా బాగుంది. అంకుల్ ఒక మాట చెప్తున్నారు, అమ్మ డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఇవ్వని వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఎవరిని ఇవ్వమని నేను అడగను, ఇస్తున్న వాళ్ళని వద్దు అని కూడా చెప్పను, ఎందుకంటే మెయింటెనెన్స్ కావాలి కాబట్టి అని చెప్పారనమాట నాకు. దానికి సంబంధించి అక్కడ 115 మంది వృద్ధులు ఉన్నారండి. వృద్ధులు మతి స్థిమితం లేకుండా ఉండేవాళ్ళు, ఇంకా ఉంటారు కదా, అదేదన్నా కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ అయ్యి బాగున్నా సరే వాళ్ళు ఇంట్లో వద్దు అనుకొని విరక్తి వచ్చేసిన వాళ్ళు, రకరకాల మనుషులు ఉన్నారు. అన్నీ బాగుండి ఏదన్నా మనస్తాపానికి గురై వచ్చిన వాళ్ళు అయితే అక్కడ వర్క్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారనమాట. సో నేనేం చేశానంటే ఇదేదో పనికి వస్తుంది కదా జనాలకి, అంటే డబ్బులు ఇచ్చి ఉండగలిగిన వాళ్ళకి ఉపయోగపడుతుంది, డబ్బులు ఇవ్వలేని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అప్పుడే నేను ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఒకసారి చెప్తాంలే, ఎవరికైనా యూస్ అయితే యూస్ చేసుకుంటారు కదా అని చెప్పేసి చెప్పాను అనమాట. కాకపోతే అంకుల్ ఒక్క మాట అడిగారు, నెంబర్ మాత్రం ఇవ్వద్దమ్మా, ఎందుకంటే కొన్ని వందల మంది చేస్తారు ఖచ్చితంగా. ఆ చేసిన టైంలో నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు. సో ఒక్కడనే మెయింటైన్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇదంతా డీల్ చేయలేను అని చెప్పారనమాట. అందులో అక్కడ వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే పొద్దున్న టిఫిన్స్ కానీ, పాలు ఇవ్వాలి, మార్నింగ్ లేస్తేనే, తర్వాత టిఫిన్స్, తర్వాత భోజనము, మళ్ళీ నైట్కి డిన్నర్, ఇవన్నీ ఏర్పాటు చేసేసరికి సరిపోతుంది ఆయనకి కూడా. ఎందుకంటే ఈరోజు పని వాళ్ళు ఉన్నా సరే ఒకరు వస్తే ఇంకొకరు రాని రోజులు ఇవి. సో అన్నీ మెయింటైన్ చేసుకోవాలా, ముసలాళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఈ టైంలో ఈ కాల్స్ మాట్లాడుతూ ఉంటే అవ్వదు కదా. సో అందుకని ఆయన వద్దన్నాడు అనమాట. ఎవరైనా అడిగితే అడ్రస్ చెప్పండి, వచ్చి మాట్లాడుకుంటారని చెప్పారు. సో నేను క్లియర్గా ఆ వీడియోలో అదే చెప్పాను అనమాట. ఏమని, ఇదిగోండి మీకు అవసరమైతే ఇక్కడ డబ్బులు డిమాండ్ ఎవరు చేయరు, మీకు భోజనం పెడతారు, రూమ్ ఫ్రీ. కాబట్టి ఎవరికైనా అవసరమైతే ముసలి వాళ్ళను రోడ్ల పైన వదిలేయకండి, మీ ఇళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటే మరీ మంచిది. ఒకవేళ చూసుకోలేము అన్న టైంలో వాళ్ళని నిర్దాక్షిణంగా వదిలేయద్దు. ఒక ఆశ్రమాలు ఇలాంటివి చూసుకొని ఇందులో వాళ్ళకి ఒక ఆశ్రయాన్ని కల్పిస్తే వాళ్ళు చక్కగా ఉంటారని చెప్పాను అంతే నేను. సో దానికి సంబంధించి ఈ రోజుకి కామెంట్స్ వస్తూ ఉన్నాయి, అడ్రస్ చెప్పండి, ఫోన్ నెంబర్ చెప్పండి అంటున్నారు. సో ఇది అనమాట రీజన్. ఎందుకంటే ఒక్కసారి ఆయన కాల్స్ వస్తే దగ్గర ఆ వీడియో 2 లక్షల పై మంది చూసారండి.
అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మ్యాక్సిమం ఒక 1000 మంది పైనే, 1000 మంది 2000 మంది పైనే అడుగుంటారు నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి. అంతమంది ఒక మనిషికి కాల్ చేస్తే ఆ ఫోన్ ఉండాలి కదా ఫస్ట్. అది కానీ పోయిందనుకో, అది కూడా పోయింది కదా. కాబట్టి అది పోవడం పక్కన పెడితే ఆయనకు టైం ఉండాలి కాబట్టి అంకుల్కి. సో ఇప్పుడు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నానండి. అడ్రస్ కూడా నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా గొలగమూడి అనే ఊర్లో ఉందన్నమాట విశాలాక్షి వృద్ధాశ్రమము. కాబట్టి ఎవరికైనా అవసరమైతే ఆ అడ్రస్కి వెళ్ళి అంకుల్ ఉంటారు, ఆ అంకుల్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లం చెప్పుకొని హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఆయన మీరు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి, అసలు డబ్బులు ఇస్తేనే చేర్చుకుంటా లేకపోతే నాకు అవసరం లేదు అనే మాట అయితే ఆయన అనరు. కాబట్టి మీకు అవసరం అయితే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి. హ్యాపీగా చాలా బాగా చూసుకుంటారు. మన ఇంట్లో పేరెంట్స్ని మనం ఎలా చూసుకుంటామో మన అంత ఆప్యాయంగానే చూస్తారు అక్కడ. ప్రతి ఒక్కరికి ఒక బాండింగ్ ఉంది, చాలా హ్యాపీగా చూస్తారు. ఫుడ్ కూడా అందరికీ డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఒక ఫుడ్, డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఒక ఫుడ్ అట్ట ఏమి ఉండదు. అందరినీ ప్రాపర్గా చూస్తారనమాట, ఒకే విధితో చూస్తారు. కాబట్టి హ్యాపీగా మీకు అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళండి. అంతే తప్ప కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని మాత్రం అడగద్దు దయచేసి. ఎందుకంటే దానివల్ల అంకుల్ ఫేస్ చేయలేను అని చెప్పిన తర్వాత ఆ మాట అది చేయాల్సి వచ్చింది నేను. లేకపోతే నాదేం పోతుంది చెప్పండి, ఇస్తాను, మీకు అవసరమైతే మాట్లాడుకుంటారు. ఏంటంటే కొంతమంది కాంటాక్ట్ నెంబర్ ఉంటే మేము వస్తామయ్యా అదయ్యా ఇదయ్యా అని తలదంటా ఉంటారని చెప్పేసి ఆయన ఫీలింగ్. సో మాట్లాడే ఓపిక, ఆయన వయసు ఆయనే కాబట్టి ఆయనకు మాట్లాడే ఓపిక ఉండాలి. కాబట్టి నేను ఈ విధంగా చేశాను. మీకు అడ్రస్ చెప్పాను కదా క్లియర్గా. కాబట్టి మీకు అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి చక్కగా హ్యాపీగా మాట్లాడుకొని జాయిన్ అవ్వండి. ఫుడ్ బాగుంటుందండి, రూమ్స్ అన్నీ బాగున్నాయి. వాళ్ళు తిరిగేందుకు వాకింగ్కి కానీ వాటికి అంతా ప్లేస్ ఉంది. ప్లస్ వాళ్ళు ఏదన్నా మామూలుగా కొంచెం యాక్టివిటీస్ అట్లా చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అంత స్పేస్ అయితే చాలా బాగుంది, చాలా పెద్ద స్పేస్లో కట్టారు. రూమ్స్ కూడా చాలా విశాలంగా చాలా బాగున్నాయి. చాలా మంది అనేక రకాలుగా డొనేషన్స్ పే చేస్తూనే ఉంటారు. ఆ డొనేషన్స్ మీదనే అది రన్ అవుతుంది. అక్కడ ఉండే 115 మందిలో మ్యాక్సిమం ఒక 60 or 70 మెంబర్స్ ఏమైనా ఇస్తారేమో, మిగతా వాళ్ళు ఫ్రీగానే తింటున్నారు. అందులో మంచాల్లో ఉన్న వాళ్ళు రకరకాలుగా ఉన్నారండి. వాళ్ళ సర్వీస్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. కాబట్టి మనం ఒక ఇద్దరిని చూసుకునేదానికే బరువు అయ్యి రోడ్డు మీద వదిలేయడమో లేకుంటే దేశపోయి ఆశ్రమాల్లో పెట్టడమో చేస్తున్నాం అనమాట. కానీ వాళ్ళు అలా కాదు కదా. అంతమందిని మెయింటైన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి అవన్నీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, పని ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వాళ్ళ కాంటాక్ట్స్ కాల్స్ మాట్లాడలేరు, కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వద్దనింది అందుకే అని చెప్పేసి నేను అర్థం చేసుకున్నా. సో నాలాగా మీరందరూ కూడా అర్థం చేసుకొని ఇంకోసారి అడగకుండా దయచేసి మీకు కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళేసి ఒకసారి కన్సల్ట్ అయ్యి మీ అవసరాన్ని బట్టి అక్కడ జాయిన్ అవ్వండి. మ్యాక్సిమం ఒకటండి, అందరికీ చెప్తున్నాను, మీకు నచ్చకపోతే మీరే బయటికి పోండి తప్ప ముసలాళ్ళు మాత్రం బయట అయిపోకండి. వాళ్ళ బ్రతుకులు బ్రతకనివ్వండి. ఎందుకంటే వాళ్ళు ఒక స్థిరత్వాన్ని ఏర్పంచుకొని మనల్ని కానీ పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి అన్ని ఆస్తులని మనకు అప్పచెప్పి ఇది చేసినప్పుడు మనం అది ఆక్యుపై చేసేసుకొని వాళ్ళని బయటకు వేయడం అది తప్పు, కంప్లీట్ రాంగ్ అనమాట. కాబట్టి మీరు ఎవరన్నా అట్లా ఎవరు చేయకూడదు, చెయ్యరని అనుకుంటున్నాను. చేసే వాళ్ళు ఉంటే మనసు మార్చుకొని మీకు నచ్చకపోతే మీరే వెళ్ళిపోండి బయటకు, అంతే తప్ప వాళ్ళని మాత్రం అనాథలను చేసి ఆశ్రమాల్లో పెట్టకండి దయచేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ వీడియో. అందుకే చేస్తున్నాను. నిన్న ఒక కామెంట్ వచ్చింది, వ్యూస్ కోసం పెట్టబాకండి, రియల్గా పెట్టండి అని చెప్పి. అది రియలేనమ్మా, నిజంగా చెప్తున్నా రియల్. నేను వీడియో కూడా షేర్ చేస్తున్నా మీకు శుభ్రంగా, అక్కడ భోజనాలు పెడుతున్నవి అవన్నీ శుభ్రంగా వీడియోస్ పెట్టున్నాను, చూడండి ఒకసారి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరికన్నా సపోర్ట్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరన్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.